మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీగా చేయాల్సిందంతా చేసింది. చిత్తశుద్ధి ఎవరికి ఉండాలి? భారతీయ జనతా పార్టీకి ఉండాలి. ఈరోజు గవర్నర్తో సహా లీగల్ వెయిటింగ్ చెప్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తే, క్యాబినెట్ అప్రూవల్ చేసి రాష్ట్రపతికి పంపించేస్తే ఇమ్మీడియట్ గా జరగాల్సిన పరిణామాలన్నీ వేగంగా జరిగిపోతాయి. లేదు, కేంద్ర ప్రభుత్వమే మనం పంపించిన ప్రతిపాదనను తమిళనాడు ఎట్లయితే 9th షెడ్యూల్లో చేసిందో రిజర్వేషన్లో, తెలంగాణ రిజర్వేషన్లో కూడా 9th షెడ్యూల్ చేరుస్తే 100% మనకు చట్టబద్ధత వస్తుంది. ఎవరు దీన్ని సాధించాల్సింది? కిషన్ రెడ్డి గారు సాధించాలి, లక్ష్మణ్ గారు సాధించాలి, బండి సంజయ్ గారు సాధించాలి, లేకపోతే మా మిత్రుడు ఆర్ కృష్ణయ్య సాధించాలి. ఎందుకు అంటే వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ అనుకుంటేనే ఈ పని జరుగుతుంది. ఇవాళ తెలంగాణలో సాధ్యమైందంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అనుకున్నాడు కాబట్టి ఇది సాధ్యమైంది. నరేంద్ర మోడీ ప్లేస్ లో రాహుల్ గాంధీ గారు ఉంటే 48 గంటలలో చేసుకొచ్చే బాధ్యత నాది. ఎవరు అక్కర్లేదు, మీకు అందరికి 1 లక్ష మంది మెచ్చి భోజనం పెడతాను నేను తీసుకొని వచ్చిన తర్వాత. మీరెవ్వరు కొట్లాడాల్సిన పని లేదు, మీరెవ్వరు రైలు ఎక్కాల్సిన పని లేదు, రైలు రోకో చేయాల్సిన పని లేదు. మోడీ ఉన్నాడు కాబట్టి మోడీని 9th షెడ్యూల్లో చేర్పించాలన్నా, చట్టబద్ధత కల్పించాలన్నా మోడీ మంత్రివర్గం చేయాలి. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి చేయడంట, బండి సంజయ్ గారు చేయరంట, లక్ష్మణ్ గారు అడగరంట. ఆయన ఓబీసీ సెల్ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు. నీకు బాధ్యత లేదా లక్ష్మణ్ గారు? నీకు బాధ్యత లేదా బండి సంజయ్ గారు? రేపు ఈ రిజర్వేషన్లు వస్తే మీరు మీ పిల్లలు అనుభవించారా? మీకు లాభం లేదా ఇందులో? ఏ కోటాలో ఈ రోజు మీరు ఈ హోదాకు వచ్చారు? మరి మీ నిబద్ధత చూపించుకోవాలి కదా. మీరు ఆ పని చేయకుండా రేవంత్ రెడ్డి నిర్ణయంలో చిత్తశుద్ధి లేదంటే రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏముందో చెప్పండి. నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్న అవసరమైతే అర్ధరాత్రి కూడా నా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా. నేను ఏం చేయాలో చెప్పండి నాయకుడిగా. చెప్పు లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు చెప్పు, రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏమి ఇంకా పెండింగ్ ఉంది చెప్పు. రాత్రి 12 కాదు 1 కాదు, తెల్లవారుజామున 4 ఏ మూలకు మా మంత్రులు ఉన్న హైదరాబాద్కు రప్పించి సెక్రటేరియట్ తెరిపించి లైట్ లేపించి అప్పటికప్పుడు నేను పాస్ చేస్తాను. ఇది నా చిత్తశుద్ధి.